ఈ రోజు నేను ఇక్కడ చూశాను ఒక మంచి కార్యక్రమం, లేబర్ అడ్డా. తెల్లవారితే వస్తారు, పని దొరికితే పనికి వెళ్తారు, పని దొరకకపోతే మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి మళ్ళా ఇంటికి వెళ్తారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వర్షం వస్తే షెల్టర్ లేదు, ఎండ వస్తే ఎండలోనే ఉండాలి. అలాంటి సందర్భంలో ఈ రోజు ఆలోచించింది లేబర్ అడ్డా కింద మంచి అకామిడేషన్ కట్టి ఎవరికి మనుషులు కావాలన్నా వాళ్ళు నేరుగా ఫోన్ లో తెలియజేస్తే ఈ అడ్డా నుంచి మన కార్మికులకు అక్కడ పంపించే పరిస్థితి. 2 సంవత్సరాల కంటే ముందు మనం ఎక్కడా ఈ విధంగా కూర్చొని ఫ్రీగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. కనీసం నవ్వే పరిస్థితి కూడా లేదు. రాజకీయ నాయకులు బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు మేడే కార్మికులకు ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో 3 విధాలుగా ఆలోచిస్తే, ఒకటి ప్రజలందరికీ మరో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఒకే హామీ ఇచ్చాం. ఆ హామీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. ఆ మాట కోసం, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం 2 సంవత్సరాలుగా దగ్గర 22 నెలలు అయింది. 23వ నెల ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాం, ప్రతి గంట లెక్క పెట్టుకుంటున్నాం, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఎక్కడా ఒక తప్పు జరగకుండా అన్ని ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మొదటి తారీఖు అంటే మనందరికి గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ముఖ్యమంత్రిగానే కాదు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కడాన ఎన్డీఏ కార్యకర్తలు కూడా సేవాభావంతో మీ అందరి దగ్గరికి రావడం, అధికార యంత్రాంగం తెల్లవారుజామునొచ్చి మీకందరికి గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతిలో డబ్బులు పెట్టి ఎక్కడా ₹1 అవినీతి లేకుండా పేదవాళ్ల రుణం తీర్చుకోవడానికి పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.